ఇప్పుడు అంతా సెల్ ఫోన్లోనే నడుస్తుంది. ఫోన్లు మాట్లాడుకోవచ్చు, ఫోటోలు దిగొచ్చు, వీడియోలు రికార్డ్ చేయొచ్చు, ఇవన్నీ దోస్తులకు పంపొచ్చు, ఫోన్లకు వెళ్ళి పైసలు పంపొచ్చు, తొవ్వలు దేవులు ఆడుకోవచ్చు. ఓ ఎన్నో ఉన్నాయి. అందుకే ఫోన్ల ఆడకం దినమింత పెరుగుతుంది. అక్కలు సెల్ ఫోన్లు తీసుకుంటూనే ఉంటారు కానీ మనం ముచ్చట చెప్పుకుందాం. వీళ్ళంతా మంచిర్యాల జిల్లాల అంగన్వాడీ వర్కర్లు. ఊర్లో పొంట పిల్లల మంచి చెడ్డలు అరుచుకునేది వీళ్ళేనాయే. దినం 14 రిజిస్టర్లు రాసేది ఉంటదట. టైం అంతా దీనికే పోతుందని ఈ స్మార్ట్ ఫోన్లు పంపింది సర్కార్. అగో ఎవ్వరి చేతిలో చూసినా కొత్త ఫోనే. వీళ్ళకు సపరేట్గా యాప్ ఉంటదట. మొత్తం పని అందులోనే చేసుకోవచ్చుగా. అంతేకాదులో డ్యూటీకి పోకుండా కొందరు హాజరేపిచ్చిర్రట. ఈ గట్ల నడవది. జియో ట్యాగ్ పెట్టిర్రు ఈ ఫోన్లకు. ఎవరు ఏడ తిరుగుతున్నది మొత్తం తెలిసిపోతుంది పెద్ద ఆఫీసర్లకు. జల్దిన తెలంగాణ అంతటా వంచుతుండొచ్చురు. ఈ ముచ్చట ఇట్లుందా? బీసీలకు 50,000 సాయం చేస్తుంది సర్కార్. ఆ పైసలతోని ఏదన్నా ఉపాధి చూసుకోవాలి. అంతేగాని ఏం చేయొద్దో ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి సార్ చెప్తుండ్రు. ఈనుండ్రి. హైదరాబాద్ పోతా, ఇంకెట తిరగబోతా, లేకుంటే బొంబాయి పోతా, గోవా పోతా అంటే అది నడిచే పని కాదు. దయచేసి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు. మీరు ప్రతి నెల వాచ్ చేస్తుంటారు. అవసరం పడితే పోలీస్ కూడా తిరుగుతూ ఉంటది. అగనట అంత స్ట్రిక్ట్ ఉంటదట. పైసలు వచ్చిన వాళ్ళు జర పైలముండ్రి.